నమస్తే, నా పేరు రాంబాబు, వేద అకాడమీ ఫౌండరు. 2018లో మనం వేద అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే చైత్రరాత చాలా చాలా విలువైనది. విద్యార్థి దశలో ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటిది ఈ చైత్రరాత. నేడు ఈ పోటీ ప్రపంచంలో మనం ఎదగాలి అని అంటే సబ్జెక్టుతో పాటుగా దాన్ని సరైన మార్గంలో ఆ పేపర్ మీద రాయగలిగినప్పుడు మాత్రమే మనకి మంచి మార్కులు సాధిస్తాం. ఆ మంచి మార్కులు సాధించే లక్ష్యంగా ఈ హ్యాండ్ రైటింగ్ అనేది మనం ప్రతి ఒక్క బడ్జెట్ స్కూల్కి తక్కువ సర్వీస్ ఛార్జెస్తో మనం అందించడం జరుగుతుంది. ఆ విధంగానే 2022లో మన శ్రీ వెంగమాంబ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలను సందర్శించడం, ఇక్కడ మనకు అవకాశం కల్పించడం, యాజమాన్యం విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ప్రతిరోజు ఆలోచిస్తూ వారికి ఎలాంటి సర్వీసులు అందించాలి అనే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలకు మా యొక్క ఆలోచనల తోడై ఈరోజు 3వ సంవత్సరం మీ ముందు ఈ విధంగా ఉండడానికి ప్రధాన కారణం. అక్షరో రక్షిత రక్షిత. మనం ఎప్పుడైతే అక్షరాలను రక్షిస్తామో ఆ అక్షరాలు మనల్ని రక్షిస్తాయి. దీనికి వేరే మార్గం ఏమీ లేదు. మనం ప్రతిరోజు ఎంతో ఆసక్తిగా పని మొదలు పెడతాం. ఆసక్తి అనేది చివరి వరకు కూడా ఉన్నట్లయితేనే మనం సక్సెస్ అవుతాం. మనం పోటీ ప్రపంచంలో పరిగెత్తే టైంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎదుటి వాళ్ళు హేళన చేయవచ్చు, ఎన్నో రకాల మాటలు అనవచ్చు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. అలా మన మీద మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటటువంటి ఒకే ఒక ఆయుధమే చేతిరాత. ఈ చేతిరాతని ఈ రోజుల్లో చాలా చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. కానీ ఈ చేతిరాత వలన మన తలరాతలనే మార్చుకోవచ్చు. ఆ ఒక్క విషయం గమనించినట్లయితే మన భవిష్యత్తు భావితరాలు చాలా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మనం ఏ కాడికి కూడాను చదువు అని పరిగెడుతూ ఉన్నామే, కానీ ఆ చదివిన దాన్ని అందంగా రాస్తున్నామా లేదా, అద్భుతంగా రాస్తున్నామా లేదా, అర్థమయ్యేలాగా రాస్తున్నామా లేదా అనేది ఆలోచించడం లేదు. అతి కొద్ది మంది మాత్రమే విద్యార్థుల యొక్క మేలు కోరి ఈ చేతిరాత శిక్షణ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. వారిలో ప్రథమంగా మనం మెచ్చుకోవలసినటువంటి యాజమాన్యం శ్రీ వెంగమాంబ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నిరంతరం విద్యార్థుల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ. అలాంటి యాజమాన్యానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడాను, విద్యార్థులందరూ కూడాను మీ వంతుగా మీరు ఇక్కడ ఏమేమి సర్వీసులు అందిస్తున్నారో మీరు తెలియజేయాలి. మనం గత సంవత్సరంలో స్టేట్ లెవెల్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ పెట్టున్నాం. ఒక ట్యాబ్ వచ్చిన్నది, అలానే క్యాష్ అవార్డు వచ్చినది. ఈ విద్యా సంవత్సరం కూడా మనం స్టేట్ లెవెల్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ పెట్టున్నాం. మన పాఠశాలకు 3 ట్యాబ్లు వచ్చి ఉన్నాయి. అలానే కొంతమంది విద్యార్థులకి క్యాష్ అవార్డు కూడా వచ్చింది. దగ్గరగా 50 మంది వరకు కన్సోలేషన్ ప్రైజెస్ వచ్చి ఉన్నాయి. అంటే వీళ్ళల్లో మాత్రమే స్కిల్ ఉందా, మిగతా వాళ్ళలో లేదా, మిగతా వాళ్ళలో నైపుణ్యం లేదా? ఉంది. మిగతా వారు కూడా ఎంతో ఇష్టంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మంచిగా ఉత్తీర్ణత సాధిస్తూ మంచి స్కిల్ని కూడా గెయిన్ చేయవచ్చు. మరి ఆ ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మధ్య వ్యత్యాసం ఏంటంటే కేవలం ఆసక్తి, ఆచరణ. ఆసక్తిగా ఆచరిస్తూ మనం ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే అత్యద్భుతమైనటువంటి నైపుణ్యం మనకు వస్తుంది. విద్యార్థులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మనం ఎదిగే సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటాం. విద్యార్థి దశలో కూడా అంతే. ప్రతి ఒక్క అక్షరం అనేది మనము ఆనందంగా ఫీల్ అవ్వాలి. రాసేటప్పుడు అక్షరాన్ని మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనము అందంగా రాయగలం. కొంతమంది చాలా మొక్కుబడిగా రాస్తూ ఉంటారు, కొంతమంది రాద్దాములే అని వదిలేస్తూ ఉంటారు. వీళ్ళు జీవితంలో కూడా అలానే ఉంటారు, మంచి స్థాయికి ఎదగలేరు. వీళ్ళు
మీరు మంచి స్థాయికి ఎదగాలని ఆలోచన మీకు ఉన్నట్లయితే ముందుగా మీరు మార్చుకోవాల్సింది మీ చేతిరాత. ఈ చేతిరాత అనేది మన ఆలోచనలు మార్చగలుగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు మారతాయో మనం మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఎదిగేటప్పుడు ఎవరు కూడా మనకు చేయందించరు. ఎదిగిన తర్వాత మావాడే అని చెప్పుకుంటారు. అలా మావాడే అని చెప్పేసి చెప్పుకునే స్థాయికి మీరు ఎదగాలనుకుంటున్నారా? ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మీ హ్యాండ్ రైటింగ్ని మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. శ్రీ వెంగమాంబ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యానికి అలానే విద్యార్థులు అందరికీ కూడాను యాన్యువల్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు.